పర్టికులర్ గా ఈ ప్లేస్ లో పడ్డ వర్షపు నీరు మాత్రమే ఇక బుడమేరులో ప్రవహిస్తుంది. వీలైతే ప్రకాశం బ్యారేజ్ లో గనక ఇక్కడ పడ్డ వర్షపాతాన్ని అవకాశం ఉంటే ప్రకాశం బ్యారేజ్ లోకి తీసుకోగలిగే ఛాన్స్ ఉంటేనేమో డైరెక్ట్ గా తీసేసుకుంటది. లేని పక్షంలో ఏమవుతుంది అంటే ఈ పర్టికులర్ ఏరియాలో హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తేస్తారు, ఆటోమేటిక్ గా అది విజయవాడలోకి ఎంటర్ అవుతుంది. లేదు అంటే గొలుసుకట్టు చెరువులు తక్కువ వర్షపాతం నమోదైన టైంలో ఏంటంటే గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి కాబట్టి గొలుసుకట్టు చెరువుల్లోకి వర్షపు నీరు వెళ్తుంది. వాటిలో మాక్సిమం అవకాశం స్టోర్ చేసుకుంటారు. ఇంకా ఎక్సెస్ అయితే ఈ కాలంలో కూడా వదులుతారు. ఈ కాలంలో వెళ్లే టైంలో వర్షపాతం ఎక్కువగా ఉండి వరద ఎక్కువగా ఉంటేనేమో కొంత ముంపు గురవుతుంది. అదర్వైజ్ ఈ చెరువుల్లో నిండిపోవడానికే సరిపోతుంది. అయితే నిన్న చూసుకున్నట్లయితే పర్టికులర్ గా ఈ ఖమ్మం జిల్లాలో కావచ్చు, ఎన్టీఆర్ జిల్లాలో కావచ్చు, ఈ రెండు జిల్లాల్లో ఆగస్టు 30-31 తేదీలో పడ్డ వర్షపాతం ఎంత అనంటే అరౌండ్ ఖమ్మం జిల్లాలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో టోటల్ గా చూసుకున్నట్లయితే ఈ ఖమ్మం జిల్లాలో వర్షపాతం వల్ల ప్రకాశం బ్యారేజీకి వెనువెంటనే అంటే హార్డ్లీ 12 గంటల నుంచి 24 గంటల వరద నీరు మొత్తం ఇక్కడికి వచ్చేసేసింది. సేమ్ టైం ఇక్కడ పడ్డ 21 సెంటీమీటర్ల వర్షపాతం అనేది 40-45 వేల క్యూసెక్ల వరద అనేది ఈ బుడమేరులో గుండా ప్రవహించడం, ఈ డైవర్షన్ కెనాల్ లో గుండా దాన్ని వదలడం. ఈ డైవర్షన్ కెనాల్ లో ఆల్రెడీ ప్రకాశం బ్యారేజ్ లో వరద ఆల్రెడీ ఎక్కువ ఉండడం వల్ల ఇది రివర్స్ అనడం వల్ల ఇక్కడ కట్టలు ఈ పర్టికులర్ ఏరియాలో ఈ ఏరియాల్లో శాంతినగర్ ఈ పర్టికులర్ ఈ ఏరియాల్లో కట్ట తగ్గొట్టుకొని ఈ వర్షపు నీరంతా కూడా ఇలాగా ఎగ్జిస్టింగ్ కాలంలో ఈ ప్రాంతాలు ముంచేసుకుంటూ ఇలాగా వచ్చేసేసి ఈ కాలంలో అజిత్ నగర్, అంబడిపురం, లేకుంటే రాజేశ్వరిపేట ఇలా ఈ ఏరియాల మొత్తాన్ని కూడా ముంపు గురి చేసుకుంటూ ఇలాగా వాటర్ అనేది ప్రవహించింది. సో 2-3 రోజులు వాటర్ ఇదే పర్టికులర్ ఏరియాలో ఉండడానికి కారణం ఏంటంటే ఈ వైపు అప్పు, ఈ వైపు అప్పు, ఈ వైపు అప్ ఏరియాలు అండ్ ఈ వైపు అప్ ఏరియా, ఈ వైపు అప్ ఏరియా. కొంతవరకు వాటర్ ఈ ప్లేస్ లో వాటర్ బయటకు రావడం వల్ల ఆర్ఆర్ నగర్ గాని ఈ ఏరియాలంతా కూడా ముంపు గురైనవి. ఈ ప్లేస్ లోను మరియు ఈ ప్లేస్ లో కూడా కొంత వాటర్ అనేది బయటకు వచ్చింది. ఇలాగా ఈ రైల్వే ట్రాక్ దాటుకొని ఈ పర్టికులర్ ఏరియాలో ముంపు గురి కావడానికి కూడాను కొంతవరకు కారణం. అండ్ ఇలాగా వరద నీరు అనేది ఇలా రావడం వల్ల ఈ ఏరియాలో కూడా రావడం వల్ల ఇక్కడ ఏంటంటే అత్యధికంగా మలుపులు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ మలుపుల వల్ల ప్లస్ ఈ ఏరియాలో కొంత కబ్జా చేసి కన్స్ట్రక్షన్స్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి అత్యంత మలుపులు. ఈ ప్లేస్ లో ఉండే ఏరియాలో కూడా కన్స్ట్రక్షన్స్ కూడా చేసి కొంతవరకు కాలాన్ని పోడ్చడం కూడాను దీనికి ఉన్న ఒక మెయిన్ రీజన్. సో ఇక్కడ వర్షపు నీరు అంతా కూడా ఇక్కడ నుంచి మాత్రమే పర్టికులర్ ఈ ప్లేస్ లో నుంచి మాత్రమే వర్షపు నీరంతా మళ్ళా బుడమేరు కాలంలోకి ప్రవహించాల్సి వస్తుంది. రిమైనింగ్ ఏరియాల్లో వర్షపు నీరు అనేది బయటకు రావడానికి ట్రాక్ అవుట్ కూడాను వరద ఫ్లో అని కొంతవరకు అడ్డుకుంటది. చిన్న కాలువలాగా ఉన్న ప్లేస్ లో మాత్రమే అక్కడ వర్షపు నీరు బయటికి రావడానికి కారణం అవుతుంది. కాబట్టి అంతా కూడా స్లోగా ఇక్కడ డెలివరీ అవ్వాలి కాబట్టి టైం తీసుకుంటుంది ముంపు గురై ఆ ఏరియా అంతా ఫ్రీ అవ్వడానికి. సో దాని తర్వాత ఇట్లాగా ఇది బందర్ కెనాల్ కావచ్చు, లేకుంటే ఏలూరు కెనాల్, ఇలాగ ఏలూరు కెనాల్ లో కూడా కొంతవరకు కట్ట కొట్టుకొని ఈ ఏలూరు కెనాల్ లోకి ఈ ప్లేస్ లో నిన్న ఎంటర్ అయిందనమాట బుడమేరు వాగు వాటర్. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ ప్రకాశం బ్యారేజీలో వరద ఎక్కువగా ఉన్న టైంలో సేమ్ టైం ఈ ప్లేస్ లో ఎక్కువ సెంటీమీటర్ల వర్షం కనుక ఇక్కడ నమోదైతే వర్షపాతం కనుక నమోదైంది అంటే షార్ట్ డిస్టెన్స్ ఫ్లడ్స్ రావడం వల్ల ప్రకాశం బ్యారేజీకి వరద నీరు ఎక్కువ వస్తే అదే టైంలో బుడమేరుకు వరద కూడా వస్తుంది. కాబట్టి ఆ టైంలో ఈ రెండు కలిసి వచ్చే టైంకి ప్రకాశం బ్యారేజీలోకి బుడమేరు వాగు వాటర్ అనేది రాని పక్షంలో విజయవాడ సిటీ మునుగుతుంది. కాబట్టి మెయిన్ గా నేను చెప్పబోయేది ఏంటంటే ఓవరాల్ గా ఈ ఎన్టీఆర్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో పర్టికులర్ ఈ ఏరియాల్లో పడ్డ వర్షపు నీరు అనేది 70,000 కావచ్చు, 50,000, 10,000 ఎన్ని క్యూసెక్ల వరదైనా సరే ఈ బుడమేరు కాలంలో గుండా ప్రవహించి కుదిరితే డైవర్షన్ కెనాల్ లో గుండా ప్రకాశం బ్యారేజ్లోకి వస్తుంది, లేదు అంటే విజయవాడ పరిధిలో గుండా వెళ్తుంది. సో అలాంటి సందర్భంలో ఈ వాటర్ మొత్తాన్ని ఈ మలుపులున్న ఈ నేరోగా ఉన్న కాలంలో గుండానే ఈ వరద నీరు అనేది బయటకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ వరద నీరు ఇన్ని వంపులున్న ఈ ప్లేస్ లో గుండా వాటర్ స్లోగా ఎక్కువ వరద వచ్చినప్పుడు ఇలా వెళ్ళాలి అని అంటే ఇంపాసిబుల్. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఓవరాల్ గా ఈ కాలంలో మేజర్ గా 2005లో వచ్చిన వరద చూసుకున్నట్లయితే 70,000 క్యూసెక్ల వరద ప్రవాహం అనేది జరిగింది. సో అలాంటి సందర్భంలో 70,000 క్యూసెక్లు
కావచ్చు, 10,000 క్యూసెక్లు కావచ్చు. ఈ కెనాల్ యొక్క కెపాసిటీ 10,000 క్యూసెక్లు ప్లస్ బుడమేరు కెనాల్ యొక్క కెపాసిటీ 11,000 క్యూసెక్లు అయినట్లయితే 70,000 క్యూసెక్లు అంటే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనప్పుడు ఇక్కడ ఎక్కువ టైం తీసుకోదు. ఈ వర్షపు నీరు మొత్తము వెనువెంటనే నదిలోకి వచ్చేస్తుంది. అంటే ఎక్కువ టైం తీసుకోకుండా వెనువెంటనే నదిలోకి వస్తుంది. లేదు నదిలోకి పోయే అవకాశం లేనప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఏరియాలో ఎక్కడో చోట కట్టలు తగ్గొట్టుకుని విజయవాడ సిటీ పరిధిలోకి వెళ్తుంది. ఇలానే వెళ్ళడానికి గల కారణం ఏంటంటే నదిలోకి ఏమో ఎంట్రన్స్ కాలేదు, వెస్ట్ సైడ్ కి వెళ్ళలేదు, ఈస్ట్ సైడ్ కి వెళ్ళలేదు. ఎందుకంటే రెండు వైపులా కొండలు ఉన్నాయి. అండ్ నార్త్ సైడ్ కి అసలు వెళ్ళలేదు, ఎందుకంటే అదంతా మెరక ప్రాంతం. సో దానికి ఉన్న ఏకైక మార్గము కృష్ణా నదికి ప్యారలల్ గా ఇలాగా ప్రవహించడము, విజయవాడ టౌన్ లో గుండానే ప్రవహించడం అనేది దీనికి ఎగ్జిస్ట్ ఉన్న రూట్ కాబట్టి ఇలాగ ప్రవహిస్తూ కొల్లేరులో కలుస్తుంది. అయితే ఇక్కడ మెయిన్ గా సమస్య ఏంటంటే ఈ కెనాల్స్ అన్నా వెడల్పు ఉంటే 10,000 క్యూసెక్లు అనే దానికి కెనాల్ యొక్క వెడల్పు మరింత ఎక్కువ ఉండి దాని మెయింటెనెన్స్ ఉంటే ఆ వరద ఫ్లోటింగ్ అనేది వెనువెంటనే వెళ్తుంది. 70,000 80,000 క్యూసెక్లు అనేది 24 గంటలు 48 గంటల్లోనే ఆ వరద ప్రవాహం అనేది బయటికి డిశ్చార్జ్ అవ్వాలి. అలాంటి టైంలో ఇక్కడ పడ్డ వర్షపు నీరంతా వెంటనే నదిలోకి లేదు ఇలానే వెళ్ళడం వల్ల ఇక్కడ ఎక్కడ వాటర్ స్టోరేజ్ అనేది రిజర్వాయర్ అనేది భారీ రిజర్వాయర్ లేకపోవడం వల్ల ఆ వాటర్ అనే దానికి ఆల్టర్నేట్ వైపు డైవర్ట్ చేయడానికి ఛాన్స్ లేకపోవడం వల్ల కృష్ణా నదిలోకి వదిలితే ఆ వైపున కూడా నది ఫుల్ గా ఉండడం వల్ల ఈ నీరంతా కూడా ఎక్కడో చోట కట్ట తెక్కుని విజయవాడలోకి ఎంటర్ అవడానికి కారణం అవుతుంది. సో దీనికి ప్రత్యామ్నాయం ఒకటి మెయిన్ గా బుడమేరులో 2 ప్లేసుల్లో వాగులు వచ్చి కలుస్తుంది. ఒకటి వచ్చేసి కోతులు వాగు. ఇలా చూసుకున్నట్లయితే బుడమేరులోకి కోతులు వాగు, పులివాగు ఇలాగా ఈ వాగుల ద్వారా వచ్చే వరద నీరంతా జమ అవుతుంది. మేజర్ గా చూసుకుంటే వాగులు దాని రూట్ చూస్తే ఈ పర్టికులర్ ఏరియాలో కొంత వర్షం నీరు మాత్రమే కాబట్టి ఇది 2 జాయిన్ అవుతుంది ఈ ప్లేస్ లో. కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను సజెస్ట్ చేయబోయేది ఇక్కడ మైలవరం దగ్గర ఈ ఏరియాలో 3,500 ఎకరాల్లో ఒక రిజర్వాయర్ నిర్మించి దానిని ఇలాగా డైవర్ట్ చేస్తూ ఇలాగా ఈ బుడమేరులోని వర్షపు నీరు అనే దాన్ని దీని యొక్క కెపాసిటీ కూడా 15,000 క్యూసెక్ల నుంచి 20,000 క్యూసెక్ల వరదని వెనువెంటనే ఇలాగ డైవర్ట్ చేస్తూ తీసుకెళ్లేసేసి కొల్లేరు సర్స్ కి వెళ్లే ఛానల్ కి బుడమేరు ఛానల్ కి ఈ ప్లేస్ లో ఎక్కడన్నా కలపడం ఒక రూట్. లేదు అంటే ఇంకొక డిజైన్ ప్రకారంగా ఇలాగైనా డైవర్ట్ చేయొచ్చు. ఇలాగ తీసుకొచ్చేసి ఇలాగా మళ్ళా బుడమేరుకే కలిపే మార్గమైనా చేయడానికి ఛాన్స్ ఉంది. ఇది ఎగ్జిస్టింగ్ ఉన్న కెనాలేను. సో దాన్ని వైడెన్ చేస్తూ తీసుకొచ్చేసి కలపచ్చు. సో నేను ప్రతిపాదించిన ఈ 2 కూడా గ్రావిటీ కెనాల్. అంటే ఇది చూసుకుంటే ఇది మైలవరం దగ్గర ఉండే రిజర్వాయర్. సో మైలవరం దగ్గర ఉండే రిజర్వాయర్ యొక్క హైట్ సముద్ర మట్టానికి 63 మీటర్లు ఉన్నది. సో ఇక్కడికి వచ్చేలేకి 35 మీటర్లు. అంటే ఈ పర్టికులర్ గా ఈ ప్లేస్ లోకి వచ్చేలేకి ఇక్కడ నుంచి ఇలాగా తీసుకొచ్చేసి గూడవల్లి అనే దగ్గర గనక కలిపినట్లయితే ఈ ప్లేస్ లో ఉండేది గూడవల్లి. సో ఈ గూడవల్లి దగ్గర చూసుకున్నట్లయితే 35 మీటర్లు. అంటే సముద్ర మట్టానికి కేవలం 35 మీటర్లే ఉన్నది. సో మైలవరం దగ్గర 65 మీటర్లు 64 మీటర్ల దగ్గర ఉన్నది. సో పర్టికులర్ గా ఈ ఏరియాలో మైలవరం దగ్గర రిజర్వాయర్ గా నిర్మించి ఆ వాటర్ అనే దాన్ని ఇలాగ డైవర్ట్ చేస్తూ తీసుకొచ్చేసి ఇలా కలపచ్చు. సో దీనికి సపరేట్ గా ఒక కెనాల్ పంపి దాన్ని వైడెన్ చేస్తూ ఇలాగ తీసుకొచ్చేసి డైవర్ట్ చేస్తూ బుడమేరుకే మళ్ళా తీసుకొచ్చి కలిపేదానికి ఒక ప్రతిపాదన చేయొచ్చు. లేదు అంటే ఇలాగ తీసుకెళ్లేసేసి కొల్లేరు సరస్సులోనే మళ్ళా కలిసే దగ్గరలో ఓగిరాల దగ్గర ఇలాగా మళ్ళా బుడమేరు కెనాల్ కి డైవర్ట్ చేస్తూ కంప్లీట్ గా ఒక డైవర్షన్ ఛానల్ అనే దాన్ని ఈ రూట్ లో తీసుకొచ్చి ఇవ్వచ్చు. అది 200-250 అడుగుల వెడల్పు తోటి లైనింగ్ వేసి ఇలాగ డైవర్ట్ చేస్తూ తీసుకొచ్చేసేసి ఇలా కలపడం అనేది ముఖ్యంగా చాలా అవసరమైంది. ఎందుకంటే ఈ విజయవాడ సిటీ అనే ప్రజల యొక్క 5 ఏళ్లు 10 ఏళ్లు 20 ఏళ్ళకి ఒకసారి జరిగిన ప్రస్తుతానికి 2005లో 70,000 క్యూసెక్లు వచ్చేసి ఈ ప్రాంతం మునిగిపోయింది. కొంత ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది. తర్వాత ఇన్ని హౌసెస్ మళ్ళా ఎక్స్పాన్షన్ అయినాయి. ఈ ఏరియాలో న్యూలీ కన్స్ట్రక్షన్స్ చాలా వచ్చినాయి. ఫ్యూచర్ గా చూసుకున్నప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ పెరుగుతాయి కానీ తగ్గవు. అది 5 ఏళ్లకో 10 ఏళ్లకో మళ్ళీ ఇంకో 20 ఏళ్ళ తర్వాత మళ్ళా వరద వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఇంకా ఎక్కువ ఆస్తి ప్రాణ నష్టం జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది.